హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాం. నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడును, సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనములు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకున్నాం. ప్రియులారా, ఎవరైతే జ్ఞానులు కావాలనుకుంటున్నారో వారు విని, ఉపదేశమును విని వారు ఏం చేస్తారంటే పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు. అందుకే లేఖనముల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. కాబట్టి 19వ అధ్యాయం 20వ వచనములో జ్ఞానము గల వాడిగానే ఉండాలంటే చక్కగా విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవాలి. నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకములుగా ఉంటాయి. మనం ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. అయితే మన స్వబుద్ధితో ఆలోచించే ఏ ఆలోచన కూడా సఫలీకృతము కాదు. అందుకే బైబిల్లో రాశాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అది నష్టమే. ఒకని ఎదుట యథార్థముగా కనబడు మార్గము కలదు, అది కూడా కీడే. కాబట్టి మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు, వారు 10th క్లాస్ పాస్ అవడంతో నేను జూనియర్ ఇంటర్లో పలానా గ్రూప్ తీసుకోవాలి అనుకుంటాడు తన సొంత ఆలోచనతో. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు ఇంజనీరింగ్లో పలాంది చేయాలి అని అనుకుంటాడు. ఎన్ని అనుకున్నా చివరికి దేవుని యొక్క తీర్మానమే స్థిరంగా ఉంటుంది. 21వ వచనములో మనం చూస్తున్నట్లయితే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడతాయి. అనేకమైన వాటిని అనుసరించి నడవాలని మానవుడు ప్రయత్నిస్తాడు. ప్రియులారా, నీవు ఎన్ని ఆలోచనలు అనుసరించినా చివరికి దేవుడు ఏది నీ విషయమై ఆలోచిస్తున్నాడు అదే స్థిరమవుతుంది. నీ సొంత ఆలోచనలు ఏది కూడా స్థిరపడదు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనక, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ఉద్దేశానికి మనం అప్పగించుకుంటే ఆశీర్వదించబడతాం. ఎందుకనగా ఆయన తీర్మానము, ఆయన నిర్ణయము, ఆయన ఆలోచనే స్థిరమవుతుంది. అందుకొరకు నీ పూర్ణ హృదయముతో నీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు మేలు అనుభవించగలవు. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయన మార్గములో మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామం కొరకు మీకు వందనాలు. మాకెన్నో ఆలోచనలు ఉంటాయి. మా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు, నీ ఉపదేశము ప్రకారం నడుచుకున్నట్టు మేము జ్ఞానులు మగునట్లు నీ ఆలోచన విని ఉపదేశమును అంగీకరించి తద్వారా మేలు అనుభవించుటకు సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, వినేవారికి సహాయం చేయండి. యేసు దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ